అయితే మన జానే జిగర్ మన నవీన్ పొలిశెట్టి గారి దగ్గరికి వచ్చేసాం. డాలస్ చిట్టి వచ్చిందండి యాక్చువల్ గా మీకోసం అని థ్యాంక్ యూ అక్కడ భాను నుంచి. గారు. నాకు గుర్తు డాలస్ లో ఆ రోజు మనం ఫోటో కూడా దిగాం. డాలస్ లో ఇంకో చిట్టితో దిగారు. ఇప్పుడు Oh. ఇంకో చిట్టి వచ్చింది. సారీ అమ్మాయిలు కన్ఫ్యూజ్ అయిపోతుంటాను నేను. Sorry girls. సో ఆట కన్వెన్షన్ కోసం అయితే వాళ్ళ డే 3 అయితే జరుగుతుంది అనమాట. నవీన్ పొలిశెట్టి గారు ఇవాళైతే రాబోతున్నారు. నవీన్ గారు ఎలా అనిపిస్తుంది ఆట కన్వెన్షన్ కి రావడం? చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నిన్న నాకు న్యూస్ వచ్చింది కొంచెం ఆడియన్స్ చాలా డల్ గా కూర్చున్నారని. వెంటనే ఎమర్జెన్సీ 911 ఫోన్ చేస్తే వాళ్ళు నాకు చేశారు, నవీన్ ఎనర్జీ లేపడానికి నువ్వు వెళ్ళాలి ఆటకని. తక్కువ ఫ్లైట్ తీసుకొని వచ్చేసాను. సో ఈ రోజు సాయంత్రం వెరీ వెరీ ఎక్సైటెడ్. వాళ్ళ ఎనర్జీ మామూలుగా ఉండబోతుంది అన్నమాట. యాష్బర్న్ ఆంటీస్ అందరూ ఉన్నారని నాకు విన్నాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. కొంచెం వెళ్ళి వి గోనా హ్యావ్ సమ్ ఫన్ టునైట్. డెఫినెట్లీ. సో మీకోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఏంటి మా ఎనర్జీ ఆల్రెడీ లో ఉంది, ఇంకా పైకి తీసుకెళ్ళాలి అని చెప్పి. వాళ్ళు స్పెషల్ గా ఏమైనా ప్లాన్ చేశారా మా ఆడియన్స్ కోసం అక్కడ? మీరు రండి అక్కడికి, అన్ని ముందే చెప్పేస్తారా ఏంటి? అక్కడికి డెఫినెట్ గా ఐ వాంట్ టు స్పీక్ టు దెమ్. నేను లాస్ట్ టైం యాక్చువల్లీ అనగనగా రాజు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ టూర్ చేస్తున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ వద్దామని ప్లాన్ ఉండింది. బాల్టిమోర్ ఇవన్నీ ఉండే ప్లాన్ లో, కానీ ఆ టైంకి స్నో స్టామ్ వచ్చింది. సో ఐ కుడెంట్ కమ్. సో ఈసారి అందుకే ఎలాగైనా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చాను. సో టుడే ఈవినింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఈవెంట్. సూపర్ సూపర్. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకోవచ్చా? డెఫినెట్ గా నెక్స్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది త్వరలోనే. మొన్నటి వరకు దాని రైటింగ్ లోనే ఉన్నాం. నేను మైత్రి మూవీ మేకర్స్ వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. సో నెక్స్ట్ సమ్మర్ కల్లా మీకు ఒక రచ్చ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా దింపుతాం. వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటండి జాతర నటుడిగో మా అనుదీప్ నాగశ్విన్ వాళ్ళని ట్యాగ్ చేయండి, వాళ్ళని అడగండి. ఆయన కల్కి శంబాలలో ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేసి ట్యాగ్ చేస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము స్టార్ట్ చేయడానికి రెడీ.